మీకలా డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా సోనియా గారు మీకు? లేదండి. అంటే పర్టిక్యులర్‌గా ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలాంటి ఇవి అని ఏం లేదు. బట్ దెన్ క్యారెక్టర్స్ ఏవైతే వస్తాయో కొంచెం ఛాలెంజింగ్‌గా వస్తే బావుంటాయన్నది. బికాస్ లైక్ 'విరూపాక్ష'? విరూపాక్ష ఈజ్ ఆల్సో గుడ్ ఛాలెంజింగ్. అంటే జనాలకి ఇష్టపడే క్యారెక్టర్, ఆ ఇన్నసెన్స్ కావచ్చు, అది కావచ్చు, అలాంటివి నాకు బాగా ఇష్టం అండి. ఒక మంచి ఎమోషన్స్ ఉండే క్యారెక్టర్ అలా. అంటే ఇప్పటివరకు మీరు చేసిన క్యారెక్టర్స్‌లో అంటే లీడ్‌గా చేశారు ఓకే. బట్ బిగ్ స్క్రీన్ మీద అంత మంచి క్యారెక్టర్ పడ్డము లైక్ మీకెలా అనిపించింది? మీకు ఆ క్యారెక్టర్ వచ్చింది అని తెలిసాక అంత పెద్ద మూవీలో? అంటే బేసిక్‌గా నేను షూట్‌కెళ్ళే వరకు కూడా నాకు ఒక నమ్మకం లేదండి అది చేస్తాను అని. సో, అప్పటి వరకు కూడా మైండ్‌లో ఏం లేదు. బికాస్ చాలా సార్లు ట్రై చేసాం. వెళ్ళాము కొన్ని తెలిసిన ప్రొడక్షన్ హౌస్‌కి దీనికి. బట్ ఇట్ డిడ్ంట్ వర్క్ ఔట్. ఓకే. సో, ఇది కూడా షూటింగ్‌కెళ్ళే వరకు నిజంగానే అవుతదా లేదా అని నమ్మకం పెద్దగా ఏం అసలు లేదు. బేసిక్‌గా ఏం జరిగిందంటే ఫస్ట్ సోనియా ఆడిషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఒక ఆడిషన్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం ఎక్స్‌పెక్ట్ చేస్తాం. అవును. ఎయిదర్ అవును. యెస్ ఆర్ యెస్. నో. యెస్. అవును. ఏదో ఒకటి ఏదో చెప్పేస్తే ఒకటి మనం చెప్పేస్తే ఒక మనం క్లారిటీ ఫ్రీ వస్తది, ఫ్రీ అయిపోతాం ఇక్కడ. అవుతాం. అవును. అవును. కొన్ని సార్లు రాదు. ఏం జరుగుతుందో ఏంటో మనకు అర్థం కాదు. మనం సెలెక్ట్ అయ్యామా లేదా అన్నది అర్థం అవును. కాదు. హ్మ్. అలా సోనియా ఈ ప్రాజెక్ట్ వెయిట్ చేసింది. కొన్ని రోజుల తర్వాత అడిగింది. ఎవరైతే కాస్టింగ్ డైరెక్టర్ ఉన్నారో అడిగితే, లేదమ్మా వాళ్ళు ఇంకొకరిని సెలెక్ట్ చేసేసుకున్నారంట. అంటే ఓకేలే ఓకే. మామూలే కదా మనకి అన్నట్టు అలా వెళ్తా ఉంది. 8 మంత్స్ తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది. 8 మంత్స్ తర్వాత? 8 మంత్స్ తర్వాత నాకు గుర్తు కూడా లేదు. సోనియా గుర్తు కూడా లేదు అసలు. ఇలా ఈ ఒక్క సినిమాకు ఆడిషన్ అదేనమ్మా నువ్వు అప్పుడు ఆడిషన్ ఇచ్చావు కదా, అది ఒకసారి మళ్ళీ డైరెక్టర్ గారు నిన్నే అనుకుంటున్నారు, ఒకసారి మళ్ళీ ఆఫీస్కి వస్తామంటే ఏ సినిమా అండి అని అడుగుతుంది సోనియా ఫోన్. ఓకే. సో చుట్టూ తిరిగి అది సోనియాకే వచ్చింది. అంటే ఆయన మెయిన్ కార్తిక్ గారు ఆయన చాలా పర్టికులర్గా కూర్చున్నారంట ఓకే. నాకు ఆ అమ్మాయి కావాలి అని చెప్పేసి. సో ఆయన వల్లే సోనియా ప్రెజెంట్ ఈ స్టేజ్లో. సో, డెఫినెట్‌గా ఎక్కడో చోట ఖచ్చితంగా హార్డ్ వర్క్ అన్నది ఉంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఇక్కడ లక్ కూడా యాడ్ ఆన్ అయ్యి ఉండాలి అన్నది నాకు అప్పుడు అర్థమైందనమాట. ఓకే. ఓకే. సో, అలా కలిసొచ్చింది నాకు టైం.